9 ఛానల్ కి స్వాగతం. గందరగోళం చేయాలా ఆ బూతుల దగ్గర చేశారు. ఎలక్షన్ ముందు రోజు నైట్ అంటే ఇంక వేరే ఉద్దేశం ఏం ఓడి జరిగితే ఆటోమేటిక్ జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. జై భీమ్, 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 జై భీమ్. ఈరోజు వెంకటగిరి చరిత్రలో చాలా దుర్దినం. ఇటువంటి సందర్భం చాలా బాధాకరమైన విషయం, చాలా శోచనీయం. ఈరోజు క్రాస్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కొంతమంది గుర్తు తెలియని దుండగులు దాడి చేసి దారుణంగా ఏంటంటే ఆ తల శిరస్సుని వేరువేరుగా చేయటం అనేది చాలా దౌర్భాగ్యం, చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనల్ని చాలా హేయమైన సంఘటనలుగా ప్రతి ఒక్క వెంకటగిరి పౌరుడు ఖండించాల్సిన అవసరం ఉంది. అలాగే ఒక్కసారి ఈ పని చేసిన వాళ్ళని, వాళ్ళ విజ్ఞతని, వాళ్ళ నైతికతని ఆలోచించుకోవాల్సిందిగా చెప్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1891లో ఏప్రిల్ 14న ఆయన జన్మించాడు. అలాగే ఏంటంటే 1956లో ఆయన కాలం చేశారు. ఈ మధ్యకాలంలో ఆయన పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఆశాజ్యోతిగా ఉన్నాడనే విషయం అందరికీ విదితమే. కానీ పబ్లిక్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం, ఆయన నిమ్న కులాలకే కాదు, ప్రతి కులంలో ప్రతి మతంలో సామాజిక న్యాయం చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే ఏంటంటే ఆయన విద్యాభ్యాసంలోకి వెళ్తే ఏంటంటే కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆయన ముంబైలో ఎంఏ చేశారు. అలాగే ఆయన ఎంఏ పిహెచ్డి లండన్లో ఆయన ఎంఏ పిహెచ్డి చేయడం జరిగింది. ఆయన ఆర్థికవేత్తగా ఉన్నాడు, ఆయన సామాజిక శాస్త్రవేత్తగా ఉన్నాడు. అలాగే ఏంటంటే రాజకీయ నాయకుడుగా ఎన్నో ఉన్నతోన్నత పదవుల్ని ఆయన అధిరోహించాడు. ఇవన్నీ తీసి పక్కన పెడితే ఆయన ఒక దిక్సూచిగా మన భారతదేశానికి, అలాగే ఏంటంటే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా మన రాజ్యాంగ నిర్మాణంలో ప్రథమ కర్తవ్యంగా వ్యవహరించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి చేసిన దుండగుల్ని 24 గంటల లోపల అరెస్ట్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ కవచ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి ఈ అంబేద్కర్ నిర్మాణ స్థలంలో అంబేద్కర్ విగ్రహానికైతే ఏమి, స్థలంలో కట్టుబడికైతే ఏమి నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ ఇటువంటి ఘటనల్ని పూర్తిగా ఖండిస్తూ ఈ పని చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్రాస్ రోడ్లో సీసీ ఫుటేజీలు తీయాలా, అలాగే త్రిపురి కొడల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజీలు తీయాలా. సింపుల్గా ఏంటంటే ఈ విగ్రహానికి వెనకలే ఉన్నటువంటి ఇంటి దగ్గర కూడా ఫుటేజ్ ఉంది. ఈ ఫుటేజెస్ ద్వారా ఏంటంటే ఎవరైతే చేశారో అది కూడా ఎలక్షన్కి ఒక్కరోజు ముందు చేయటం అంటే ఇది రాజకీయ కుట్రగా నేను భావిస్తున్నాను. దీన్ని ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి చర్య. దీన్ని బట్టబయలు చేసి ఎవరైతే చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరొక్కసారి జోహార్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్, ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాను. భవిష్యత్తులో ఇక్కడ ఎక్కడైతే ఈ విగ్రహం డ్యామేజ్ అయిందో అదే స్థాయిలో ఏంటంటే ఆయన రాజ్యాంగ శిల్పి, ఆయనకు ఒక అద్భుతమైన శిల్పాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి వెంకటగిరి పౌరుల బాధ్యతగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్.